యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకైతే సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 బ్లాక్ ఇంజన్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. ఓన్లీ మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ బ్లాక్ ఇంజన్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మనకు బ్లాక్ ఇంజన్ హార్వెస్టర్ కావాలని చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ అలాంటి వెహికల్ అయితే తీసుకుని ట్రై చేస్తాను. ఈ హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి ఇంజన్ యొక్క మోడల్ వచ్చేసి 2010 మోడల్ ఇంజన్. అలాగే బాక్స్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్ బాక్స్. బ్లాక్ ఇంజన్ మంచి ఇండి కండిషన్లో వెహికల్ అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి వెహికల్ హార్వెస్టర్ కానీ ట్రాక్టర్ కానీ ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాంటి వీడియోతో పక్కా తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. ఈ ఇంజన్ వచ్చేసరికి 2010 మోడల్ ఇంజన్, బాక్స్ వచ్చేసరికి 2018 మోడల్ బాక్స్. ఈ బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఈ వెహికల్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60 నుంచి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే హార్వెస్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో ఉంది. బాక్స్ని కూడా నీట్గా మెయింటైన్ చేశామని చెప్తున్నారు. ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగింది. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మంచి కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 7,80,000 మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ 7,80,000 మాత్రమే చెప్తున్నారు. మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. 2010 మోడల్ బ్లాక్ ఇంజన్, బాక్స్ వచ్చరికి 2018 మోడల్ బాక్స్. 7,80,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు కూడా. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.